బాలీవుడ్లో లేటెస్ట్ ఫిలిం 'సయారా' డ్రామా మ్యూజికల్ రొమాంటిక్ ఫిలింగా జూలై 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్పై 'ఆషికీ 2' చిత్రం డైరెక్టర్ మోహిత్ షూరి ఈ చిత్రాన్ని డైరెక్షన్ చేశారు. ఇక ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషనల్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 60 కోట్ల రూపాయల బడ్జెట్తో నిర్మించారు. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్గా తొలి రోజు 2500 స్క్రీన్స్లో రిలీజ్ అయింది. ఈ చిత్రం లాభాల్లోకి రావాలి అంటే 65 కోట్ల రూపాయల షేర్ను 120 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఇక ఈ మూవీ తొలి రోజు రికార్డు స్థాయిలో ఇండియాలో 25 కోట్ల రూపాయల గ్రాస్ను, ఓవర్సీస్లో 3.5 కోట్ల రూపాయల వసూలను రాబట్టింది. ఇక తొలి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్గా 28.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టగా, రెండవ రోజు ఈ చిత్రం ఇండియాలో 10 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 2025లో హిందీలో విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రాల కంటే ఈ మూవీ తొలి రోజు ఎక్కువ వసూలను రాబట్టింది. ఛావా 29 కోట్లు, సికిందర్ 25 కోట్లు, హౌస్ఫుల్ 5 21 కోట్లను రాబట్టగా, ఇక రెండవ స్థానంలో 'సయారా' చిత్రం నిలవడం విశేషం. ఇక ఈ మూవీ ఫస్ట్ వీకెండ్లో 50 కోట్లకు పైగా వసూలను రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి చూద్దాం బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో.